అంటే చూడు ఎంత మరి నోవాకు ఎంత ప్రేమ ఉంది చెప్పింది కదా. మేమందరము వచ్చినాము, మీకు కూడా జీసస్ కథ చెప్పాలని ఆశతోని వచ్చాము. ప్రతిరోజు వస్తారా? మనమైతే ప్రతిరోజు రాలేం, కానీ ఒకవేళ ఎప్పుడైనా వచ్చిన వాళ్ళు కూడా వస్తాం. అయితే ఇప్పుడు చూడండి, నోవాకు చెప్పినట్టు రావాలనంటే ఏసయ్య ఏం చెప్తున్నారంటే, నేను మళ్ళీ తిరిగి వస్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరైనా నన్ను నమ్మితే పరలోక రాజ్యానికి వెళ్తారు, నమ్మకపోతే పరలోక రాజ్యానికి వెళ్తారు. అయితే చాలా మంది ఏమనుకుంటారు, ఏసయ్య ఎప్పుడు వస్తలేరు కదా, నవ్వుతారు. కానీ తర్వాత బాధపడతారు, ఎవరైనా కానీ బాధపడతారు కదా. కాబట్టి మనము ఎగతాళి చేయకూడదు, మనమైతే నవ్వుతాం. ఏసయ్య మాటలు విన్నప్పుడు ఓకే, మనం వినాలి, దేవుని మాటకు లోబడాలి, మరి ఏసయ్యను చేర్చుకోవాలి. ఏసయ్య మీరు నా కొరకే వచ్చినారు కదా, నేను నిన్నే నమ్ముతాను, నేను నీ బిడ్డగా అయిపోయాను. ఎంతమంది నోవాహు కుటుంబం? ఎంతమంది? 8 మంది. ఎంతమంది? 8 మంది. 2 కొడుకులు, 3 కొడుకులు, 3 కోడళ్ళు, అమ్మ నాన్న, 8 మంది. అయితే వాళ్ళు ఓడులో ఉన్నందుకు ఎట్లున్నారు? భద్రంగా ఉన్నారు కదా. దేవుడు కాపాడిండు, వాళ్ళకి ఏ కష్టం రాలే. బయట ఉన్న వాళ్ళంతా చచ్చిపోయారు. అట్లనే ఏసయ్య దగ్గరికి ఏసయ్య అంటున్నాడు, బాబు నాని నేను నీ కొరకు చేతులు చాపుతున్నా, రావాలి నా దగ్గరికి రావాలి. చిన్న బిడ్డలు అంటే నాకు ఎంతో ఇష్టం, ఏసయ్యకి ఎంతో ఇష్టం చిన్న బిడ్డలు అంటే. కనుక ఏసయ్య మరి మిమ్మల్ని కూడా ఇష్టపడుతున్నాడు. మరి ఏసయ్య దగ్గరికి రావాలి, సండే స్కూల్కి రావాలి, మంచిగా వాళ్ళకి కళ్ళలు పాటలు నేర్చుకోవాలి. అది జీసస్ మనల్ని కాపాడు. వాళ్ళని ఆ యొక్క ఓడలో నుండి వాళ్ళు మంచిగా భద్రంగా కదా. మరి ఏసయ్య దగ్గరికి వస్తే ఏసయ్య విఫలమైనట్లయితే మనం కూడా భద్రంగా ఉంటాం, ఏ కష్టం. ఏసయ్య మరి ఏసయ్య బిడ్డ కావాలని చెప్పినట్టే మరి ఏసయ్యని అడగాలి. ఏసయ్య నీవు నాకు సహాయం చేయండి, ఇంతవరకు మంచి కథ విన్నాను, నోవాహు ద్వారా వారిని కాపాడినారు కనుక ఏసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేను పాపిని. ఏసయ్య దయచేసి ఇప్పుడే నా హృదయంలోకి రండి, నీ రక్తము చేత నా పాపాలు కడగండి. ఏసయ్య మీకు వందనాలు. ఏసయ్య నన్ను నీ బిడ్డగా చేర్చుకోండి, నా హృదయంలోకి రండి, యేసునామమున ఆమేన్. అట్లా అడగాలి. అట్లా అడిగినప్పుడు తప్పనిసరిగా ఏసయ్య ఏం చేస్తాడు? చిన్న బిడ్డలు ప్రార్థన మంచిగా వింటారు. చాలా ఇష్టం, మీరందరంటే ఏసయ్యకు చాలా ఇష్టం కనుక మరి ఏసయ్య బిడ్డలు కావాలని ఇష్టం ఉందా? అందరు అడుగుతారు. అట్లనే నా తర్వాత మీరు చెప్పండి, ఎంతమంది చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ ఎవరైనా యేసు బిడ్డలు కావాలనుకుంటున్నారు చేతులు ఎత్తుతారా? ఎవరు యేసు బిడ్డలు ఏసయ్య బిడ్డలు కావాలి? జీసస్ ఈయన అప్పుడే మీరు ఏసే బిడ్డ కావచ్చు కదా, చిన్నప్పుడు ఇట్లా చేతులు కదా. అందరు మళ్ళీ చేతులు జోడించండి, ఇట్లా మోకాళ్ళు ఉంటారు రాయి కాళ్ళు. నా తర్వాత మీరు చెప్పండి. ప్రియమైన యేసుదేవా, ఇప్పుడు నోవాహు కథ ద్వారా మాకు నేర్పించిన మంచి వాక్యముకై మీకు వందనాలు. యేసయ్యా, వారు నోవాహు మాట వినలేదు, అందరూ చనిపోయారు. యేసయ్యా, నేను అలాగూ ఉండకుండా సహాయం చేయండి. యేసయ్యా, నేను పాపిని, నా పాపాలు నీ రక్తము చేత కడగండి. నా
హృదయంలోకి రండి. యేసయ్యా నన్ను నీ బిడ్డగా చేర్చుకోండి. యేసునామమున అడుగుచున్నాను. ఆమేన్. కొంచెం చిన్నగా చెప్పాలి, పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా చెప్పాలి. సంతోషం. వెరీ గుడ్. మంచిది. అయితే ఒక పాట పాడి వినిపించండి పిల్లలకి.